ఈ వీడియో మీద నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది జావా ఇన్ తెలుగు అని చెప్పేసి క్లిక్ చేసి వస్తారు. బట్ అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్సుని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్, నీకు ఏమీ రాదు అని అనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ జావా అనేది నీకు క్లారిటీ వస్తుంది ఈ కోర్స్ ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే. అండ్ నీకు ఒకవేళ దీన్ని నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ లేదా ఏమైనా ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉంటాను. నా కోసం మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వి విల్ క్రాక్ జావా అని చెప్పేసి. నెక్స్ట్ ప్రాబ్లం వస్తేప్పటికి, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తేప్పటికి ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం. ఇది మనం ఎక్కువగా వాడము. ఇది కొంచెం కాంప్లెక్స్ అనమాట. ఇది కొంచెం కాంప్లెక్స్ అంటే మనకి ఎక్కువ ఎఫిషియెంట్ అనేది కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రాసింది లెస్ ఎఫిషియెంట్ ఆన్ లార్జ్ స్కేల్ లిస్ట్స్. పెద్ద పెద్ద లిస్ట్ మీద ఇది ఎఫిషియెంట్ కాదు. ఇది ఎక్కువ టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. యాజ్ వి సో ఫర్ మర్జ్ అండ్ ఇది మనకి తర్వాత వస్తాయి అనమాట. క్విక్ సార్ట్, హీప్ సార్ట్ అండ్ మర్జ్ సార్ట్. ఇది మనకి రికర్షన్లో వస్తుంది. అండ్ ఇవి కూడా మనకి తర్వాత వస్తాయి. హీప్స్ మనం నేర్చుకుంటాం అప్పుడు వస్తాయి. బట్ ఇవి తర్వాత ఫస్ట్ మెయిన్ వస్తేప్పటికి మనకి మర్జ్ సార్ట్ అనేది ఇంపార్టెంటే. బట్ మెయిన్ ఇన్సర్షన్ సార్ట్కి వస్తేప్పటికి కాన్సెప్ట్ ఏంటంటే సిమిలర్ టు సెలెక్షన్ సార్ట్. మనం ఏం చేసాం అక్కడ టూ పార్ట్స్ ఉంచుకున్నాం, రైట్ ఆర్ నో. ఒక పార్ట్ ఏమో సార్టెడ్, ఇంకొక పార్ట్ ఏమో అన్సార్టెడ్. సిమిలర్గానే మనం ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఒక అరే ఉందనుకోండి. ఫర్ సపోజ్ array is equals to something like this: 12, 11, 13, 5, 6. మనం I is equals to 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం, అంటే 11 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. 11 దగ్గర నుంచి స్టార్ట్ చేసి దీనికంటే ముందు ఏమున్నాయి, ప్రీవియస్ అదే 12 ఉంది కదా. సో 12, 11 అనేది రెండు సార్టెడ్లో ఉన్నాయా లేదా చూసుకుంటుంది. లేదు అంటే సార్ట్ చేసేస్తుంది. 11ని 12ని ఇద్దరిని సార్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఐ మనకి ఎక్కడ ఉండేది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని చెప్పా. ఇప్పుడు నెక్స్ట్ ఐ అనేది 2 అవుతుంది. 2 అయినప్పుడు దీనికంటే ముందు ప్రతి ఒక్క ఎలిమెంట్స్ సార్టెడ్లో ఉండాలి, అంటే అన్ని 13 కంటే చిన్నవే ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఉన్నాయా లేదా? ఉన్నాయి. సో కరెక్టే. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 నుంచి కాస్త ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3కి వెళ్తుంది. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే ఇక్కడ ఏముంది, 5 అనేది ఎప్పటి వరకు అయితే దీని పక్కన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దీనికంటే తక్కువ అయిపోవు అప్పటి వరకు స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. మనం దాన్ని స్వాప్ చేసుకొని వెళ్ళిపోము. జస్ట్ అదే 13ని 5ని స్వాప్ చేసేస్తాం. సో 12ని 13ని స్వాప్ చేసేస్తాం. అంటే ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ 13 అనేది 5 ప్లేస్లోకి వచ్చేస్తుంది, 12 అనేది 13 ప్లేస్లోకి వచ్చేస్తుంది, 11 అనేది 12 ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఈ 5ని మనం ఏం చేస్తామంటే పక్కన ఎక్కడైనా స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం ఒక వేరియబుల్లో. ఓకే, ఆ వేరియబుల్ని స్టోర్ చేసుకొని ఉంచుకొని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం? ఈ 11 అనే ప్లేస్లో. అర్థమైందా? అదేగా మనం ఇక్కడ చేసిన చూడండి, 5 అనే దాన్ని 11 అనే ప్లేస్లో ఇన్సర్ట్ చేశాడు. నెక్స్ట్ ఐ ఎక్కడ ఉండేది మనకి చెప్పాను నేను, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉండేది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 6 దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే 6 అనే ఎలిమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చూసుకుంటుందంటే 6కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దానికంటే చిన్నగా ఉండాలి, అలా చూసుకుంటుంది. ఉన్నాయా? లేవు. సో ఎప్పటి వరకు అయితే లేవో అలా, ఎప్పటి వరకు లేవు, ఇక్కడ వరకు లేవు. సో 5 అనేది 6 కంటే చిన్నదే. సో 13 అనేది పెద్దది. సో 13 అనేది ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. 6 అనేది మనం ఎక్కడో స్టోర్ చేసేసుకుంటాం, పక్కన టెంప్లోనో దేనిలోనో స్టోర్ చేసేసుకుంటాం. సో 13 అనేది ఏమవుతుంది, ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. 12 అనేది ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది, ఎందుకంటే 12 కూడా 6 కంటే పెద్దదే. నెక్స్ట్ 11 అనేది కూడా పక్కకు వచ్చేస్తుంది. సో 11 కూడా అలాగే. సో అలా మనకి ఏమవుతుంది, 6 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, రైట్. సో 5, 6, 11, 12, 13. సో ఇప్పుడు చూసారా, సార్ట్ అయిపోయింది. సో ఇది కూడా O(n)² టైం కాంప్లెక్సిటీతోనే అవుతుంది. ఇది ఫాస్ట్గా అయిపోయింది కదా బ్రో అన్నిటికంటే అనేసి అనుకుంటారు. కాదు, ఇది కూడా ఫర్ సపోజ్ రివర్స్ తేడాగా ఉందనుకోండి, అలాంటప్పుడు ఇది కూడా స్లో అయిపోతుంది. O(n)² టైం పట్టేస్తుంది అనమాట. బట్ బేసిక్గా కాన్సెప్ట్ అనేది అర్థమైందా? మనం ఒక లూప్ వేస్తాం అంతే. ఒక లూప్ వేసి మనం ఏదైతే ఎలిమెంట్ మీద ఉన్నామో దాని పక్కన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సార్టెడ్లో ఉండాలి అంతే. దాని పక్కన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ, మనం ఏదైతే ఎలిమెంట్ మీద ఉన్నామో దాని పక్కన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దానికంటే చిన్నగా ఉండాలి, అదైతే చాలు. ఇక్కడ ఇన్సర్షన్ సార్ట్లో దాంతోనే ప్రాబ్లం. ఓకే, నాకు లెఫ్ట్ సైడో రైట్ సైడో, ఎయిట్ సైడ్ మనం ఏమనుకుందాం, దీన్ని లెఫ్ట్ సైడ్ అనుకుందాం. నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చిన్నగా ఉండాలి నాకంటే. సో 6 అనేది ఏంటి, 6 ఇక్కడ
ఇక్కడ చూడండి 6 అనేది 13 ఉంది, చిన్నగా లేదు. సో మార్చే ఇక్కడికి రా, 6 అనేది ఇక్కడ పెట్టు. ఓకే, ఇప్పుడు సరిపోయాను. అలా మనం ఒక లూప్ వేసేటప్పటికి ఒక లూప్ వేసి దాని లోపల కూడా ఇంకొక లూప్ వేయాలి. 6ని ఇక్కడ వరకు తేవాలిగా. ఎలా తీసుకొస్తాం? అది తీసుకురావాలి. ఇది కొంచెం చిన్న ట్రిక్కీగా ఉంటుందన్నమాట ఇది ఎలా తీసుకురావడం అనేది. సో అది నేను మీకు కోడ్ చేసి చూపిస్తాను చూడండి. సో మనం కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఇన్సర్షన్ సార్ట్ డాట్ జావా. ఇందులో నేను ఏం చేస్తానంటే మెయిన్ క్లాస్ అనేది పెట్టుకుంటా, మెయిన్ ఫంక్షన్ పెట్టుకొని దీని లోపల సేమ్ ఎలాగైతే నేను తీసుకున్నానో ఇంట్ ARR ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏదైతే అరే తీసుకున్నానో ఇక్కడ 12 11 13 12 11 13 5 6. ఇప్పుడు దీన్ని సార్ట్ చేయాలి. సార్ట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ పెట్టేసుకుంటే ARRని పాస్ చేస్తా. నేను ఇక్కడ ప్రింట్ చేసేస్తాను దాన్ని ఇంటిజర్ i ఈజ్ టు ARR. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ చేసేసుకుంటా, ln యూజ్ చేయను, స్పేస్ యూజ్ చేసుకుంటా ప్రింట్ చేస్తున్నాను అంతే. ప్రింట్ ఫంక్షన్ పెట్టేసుకుంటున్నా. సో ఇప్పుడు దీని లోపల నేను సార్ట్ ఏదైతే ఉందో ఇన్సర్షన్ సార్ట్ దానికి ఫంక్షన్ రాస్తా. స్టాటిక్ వాయిడ్ ఏం రిటర్న్ చేయదు, సార్ట్ ఏం తీసుకుంటుంది ఇంట్ ఆఫ్ ARR అంతే. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్సర్షన్ సార్ట్కి మనం ఏం చెప్పాం, ఒక లూప్ వేస్తాం, అది మనకు ఓకే. సో ఆ లూప్ వేసి ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ 0 నుంచి కాదు 1 నుంచి వేస్తాం. ఎందుకు 1 నుంచి అనేది మీకు అర్థమవుతుంది. ARR డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. ఇప్పుడు i అనేది 1 నుంచి వేస్తేగా దాని ముందు ఎలిమెంట్స్ అన్నీ చెక్ చేయగలం మనం. ఓకే, సో ఇప్పుడు ARR అనేది ఇప్పుడు అరే అనేది ఒకవేళ ఫర్ సపోజ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ అయితే అప్పుడు నువ్వు కరెంట్ ఎలిమెంట్ అనేది ఏంటి, కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ i, అరే ఆఫ్ i. ప్రీవియస్ ఎలిమెంట్ అనేది నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ i మైనస్ 1. సో ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ అనేది దానికంటే చిన్నగా ఉండాలి. దేనికంటే కరెంట్ కంటే. ఓకేనా, అప్పటి వరకు స్వాప్ చేస్తూ వెళ్ళు. స్వాప్ కూడా చేయకు, జస్ట్ రీప్లేస్ చేసే. రైట్, కరెంట్లో నువ్వు స్టోర్ చేసుకున్నావు అరే ఆఫ్ i వాల్యూని. సో టెంప్లో అని చెప్పాక అలాగే కరెంట్లో నేను స్టోర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటి, వైల్ కరెంట్ అనేది ఎప్పటి వరకు అయితే అంటే కరెంట్ అనేది ఏంటి, నేను ఏదైతే ప్రస్తుతం ఎలిమెంట్లో ఉన్నానో నేను పెద్దగా ఉండాలి పక్కదానికంటే, లేదా ప్రీవియస్ అనేది దీనికంటే కరెంట్ కంటే చిన్నగా ఉండాలి. అప్పుడు ఓకే, నేనేం చేయక్కర్లే. ఒకవేళ అలా లేదనుకోండి, ప్రీవియస్ అనేది కరెంట్ కంటే పెద్దగా ఉంటే ప్రీవియస్ అంటే నా ముందు ఒక ఎలిమెంట్ నాకంటే పెద్దగా ఉందనుకోండి, నాకు అలాగే ఇష్టం లేదు. నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చిన్నగా ఉండాలి అనేదే మనం చెప్తుంది అనమాట. సో పెద్దగా ఉంది. అండ్ ఇంకొకటి, మనం ప్రీవియస్ని అలా స్వాప్ చేసుకుంటూ వెళ్తాం, అలా ప్రీవియస్ మైనస్లోకి వెళ్ళిపోద్ది అప్పుడు. సో ప్రీవియస్ అనేది ఏంటి, ఒక వాల్యూ. ఇలా మనం తీసుకోవద్దు, జస్ట్ ఇండెక్స్ని తీసుకుందాం. ఓకే, అరే ఆఫ్ ప్రీవియస్ అని చెప్పేసి తీసుకుందాం మనం ARR. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ అనేది కరెంట్ కంటే ఎక్కువ ఉన్నా లేదు, ఇంకొకటి ఏంటి గ్రేటర్ దెన్ 0. ఈ రెండు కండిషన్ ట్రూ అయితే నేను ఈ రెండు కండిషన్స్ ఎప్పటి వరకు ట్రూ అవుతాయో అప్పటి వరకు నేను స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోతా. స్వాప్ దేనిచో చేసేస్తా. ఇప్పుడు ఏంటి అంటున్నాను నేను, i మైనస్ 1 ప్రీవియస్ అనేది అంటే నా పక్క ఎలిమెంట్ అనేది నాకంటే పెద్దగా ఉంది. సో అలా ఉండకూడదు. ARR ఆఫ్ ప్రీవ్ ప్లస్ 1 అంటే ప్రీవ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ ప్రీవ్, లేదా మనం ఏమనొచ్చు కరెంట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ARR ఆఫ్ ప్రీవ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ ప్రీవ్. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఏదైతే కరెంట్ ఎలిమెంట్లో ఉన్నామో, ప్రీవ్ అనేది ఏంటి నా ముందుది, ప్రీ ప్లస్ 1 అంటే నేను కండిషన్ ఏం చెక్ చేసుకున్నాం, నేను ఏదైతే ఎలిమెంట్ ఉన్నానో నాకంటే పెద్దగా ఉన్నది నాకు పక్కన ఉన్నది. సో అలా ఉండకూడదు. సో నా ప్లేస్లో దాన్ని పెట్టేయాలి, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిపోవాలిగా. సో ఇంకా ఫర్ సపోజ్ దాని పక్కన కూడా పెద్దగా ఉంటే నాకంటే, సో అలా మార్చుకుంటూ వెళ్ళాలిగా. సో వైల్ అనేది ఏం చేసుకుంటుందంటే ఆ కండిషన్ని చూసుకుంటుంది. ఎప్పటి వరకు చూసుకుంటుంది, ఎప్పటివరకు గ్రేటర్ దెన్ 0 ఉండదు.
సో ఇక్కడ నేను అందుకోసం ప్రీవ్ని మైనస్ చేయాలి, ప్రీవ్ని తగ్గిస్తూ వెళ్ళాలి. అప్పుడే నాకేం జరుగుతుంది, ఓకే పక్క ఎలిమెంట్స్తో రీప్లేస్ అవుతుంది. 6 అనేది ఏమవుతుంది, 13 అనేది ఎక్కడికి వస్తే, సో ప్రీవ్ అనేది ఎక్కడికి వస్తుంది అప్పుడు. సో దీన్ని మనం ప్రీ+1ని దీన్ని ఈ రెండింటిని స్వాప్ చేసేస్తాం, అంటే దాని ప్లేస్లో పెట్టేస్తాం. సో ఇలా అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది మొత్తం అయిపోయింది, వైల్ లూప్ అంతా అయిపోయిన తర్వాత మనకేం జరిగిందంటే ఈ ప్రీవ్ అనేది ఎక్కడి వరకు వచ్చేస్తుంది, ఈ ప్రీవ్ అనేది అలా మనకి ఈ 6 అనే ఉంది చూడండి ఇక్కడ పెట్టాం, ఈ 11 అనే లొకేషన్కి వచ్చేస్తుంది. సో ఈ 11 అనే లొకేషన్ ఈ పర్టికులర్ లొకేషన్కి వచ్చినప్పుడు ప్రీవ్ అనేది, ఓకే ప్రీవ్ అనేది ఏంటి, ఒక ఇండెక్స్గా, ప్రీవ్ ఇస్ అన్ ఇండెక్స్. సో ఇప్పుడు ఆ ప్లేస్లో ఏఆర్ఆర్ ఆఫ్ ప్రీవ్ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే నా కరెంట్ ఏదైతే ఎలిమెంట్ని నేను ఉంచుకున్నానో పైన వాడకుండా దాన్ని నేను మార్చేసుకుంటా. సో ఇలా చేయడం వల్ల నాకేం జరుగుతుందంటే 2 లూప్స్ ఇక్కడ కూడా ఫర్ లూప్ ఒకటి వైల్ లూప్ ఒకటి. సో O(n²) నా అరే అనేది సార్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చెక్ చేసి చూపిస్తాను చూడండి. జావా ఇన్సర్షన్ సార్ట్, ఇక్కడ మనకి అరే అవుట్ ఆఫ్ బౌండ్ వచ్చింది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, అరే ఆఫ్ లెంత్ -1 వరకు చెక్ చేస్తున్నాము కరెక్ట్గా. 0 -1 ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రీవ్ అనేది ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్ళిపోద్దో అప్పుడు ఇది ఫస్ట్ చెక్ అవుతుంది, ఇది ఫస్ట్ చెక్ అవ్వకూడదు. ఫస్ట్ చెక్ అవ్వాల్సింది ఇది ప్రీవ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి, అప్పుడు ఎండ్ పెట్టాలి నేను. ఇది మనకి బేసిక్గా పైథాన్ జావాలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇదే ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఇంక చెక్ చేయదు. సో ఇది ఏం చేస్తుందంటే అరే ఆఫ్ -1 ఫైండ్ చేస్తుంది. సో అందుకు మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనే ఎర్రర్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనం అరే ఆఫ్ ప్రీ+1 దగ్గర పెట్టాలి, ఎందుకంటే ప్రీవ్ అనేది ఏంటి, ఒక నెంబర్ మైనస్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో దానికి +1 దగ్గర మనం రీప్లేస్ చేయాలి. సో ఇలా మనం రీప్లేస్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి నేను స్పేస్ పెట్టుకున్నాను, స్పేస్ పెట్టుకొని దీన్ని రన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఇక్కడ రన్ అయిందా 5, 6, 11, 12, 13. సో ఈ ఆర్డర్లో మనకి సార్ట్ అయిపోద్ది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇన్సర్షన్ సార్ట్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్న జావా కోర్సు మన ఫుల్ జావా ప్లస్ డిఎస్ఏ కోడ్వేస్ వరకులో ఉన్న పెయిడ్ కోర్స్కి చాలా చిన్న పార్ట్ అనమాట. అందులో 40 hours ఆఫ్ కాంటెంట్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ఎలా ఆలోచించాలి, ఎలా మనం బ్రెయిన్ పెట్టాలి, ప్రతి ఒక్కటి ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన కోడ్వేస్ వరప్ యాప్లో. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసింది మన కోడ్వేస్ వరప్ యాప్. ఎంతో బడ్జెట్ ఉండదు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. సో వెళ్ళి ఇప్పుడే మీరు పెయిడ్ కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ జర్నీని కంటిన్యూ చేయండి అండ్ సర్టిఫికేషన్ అనేది కూడా మీరు పొందండి. ఫ్రీ కోర్సులో ఉన్న అన్నిటికంటే పెద్ద మిస్టేక్ మనం కంప్లీట్ చేయలేము, మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము, మనకి 100% దొరకదు. సో ఎంతోమందికి హెల్ప్ చేసిన కోడ్వేస్ వరప్ యాప్లో మీరైతే ఎన్రోల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు కోర్స్ చేసిన తర్వాత మీరు 100% వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అయితే చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కలుద్దాం నెక్స్ట్ పార్ట్లో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా ఉందో కోర్స్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ పార్ట్.